హలో ఎవరివన్, మై నేమ్స్ రవితేజ. ఆమె హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనం తింటున్న డైట్ అనేది మన బాడీకి ఎలా సెట్ అవుతుంది, అసలు మనం తింటున్న డైట్ కరెక్టా కాదా, అది కరెక్ట్ కాదంటే మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటి, వీటి గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో లెట్ సి 5 సైన్స్ దట్ యువర్ డైట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ యువర్ బాడీ. ఇప్పుడు ఈ 5 సైన్స్ మీకు ఉన్నాయి అంటే మీరు తింటున్న ఫుడ్ ఏదైతే ఏదైతే ఉందో అది మీ బాడీకి సెట్ అవ్వట్లేదా అర్థం. ఓకేనా? సో ఇవన్నీ వార్నింగ్ సైన్స్ అన్నమాట. ఈవెన్ బిఫోర్ గెట్టింగ్ ఎనీ క్రానిక్ హెల్త్ ఇష్యూస్, అంటే అది థైరాయిడ్ కావచ్చు, బీపీ, ఆర్థరైటిస్, డయాబెటీస్, ఇవన్నీ రాకముందు కూడా బాడీ కొన్ని సిగ్నల్స్ చూపిస్తుంది. ఈ సిగ్నల్స్ మనం ఐడెంటిఫై చేసుకొని మన డైట్ని చేంజ్ చేయగలిగితే దెన్ డెఫినెట్లీ వీ కెన్ సేవ్ అవర్ బాడీ ఫ్రమ్ క్రానిక్ హెల్త్ ఇష్యూస్. సో ఆ సైన్స్ ఏంటో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కాన్స్టెంట్ బ్లోటింగ్ అండ్ ఎస్టిటీ. ఇప్పుడు పర్సిస్టెంట్ అంటే గ్యాస్ ఫామ్ అవడం ఊరికే. గ్యాస్ ఫామ్ అయినప్పుడు పొట్ట చాలా ఉబ్బరంగా ఉండటము. అండ్ సెకండ్ థింగ్ బర్నింగ్ సెన్సేషన్, మీరు తిన్న తర్వాత కడుపు అంతా మంటగా ఉండటము. అండ్ కన్సిస్టెంట్ డిస్కంఫర్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా రోజు జరగడం, ఏదో నెలకొకసారి అట్లా కాకుండా రెగ్యులర్గా ఇది జరగడం. ఇది ఫస్ట్ సిమ్టమ్ అనమాట. మనం తింటున్న ఫుడ్ మనకి ఖచ్చితంగా పడట్లేదని అర్థం. ఓకేనా? సో కాన్స్టెంట్ బ్లోటింగ్ ఆర్ ఎస్టిటీ ఇస్ ద ఫస్ట్ సిమ్టమ్. సెకండ్ వచ్చేసి ఎనర్జీ డిప్స్ ఆఫ్టర్ మీల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్టర్నూన్ లంచ్కి మీకు ఆకలేసింది, మీరు తిన్నారు, తిన్న తర్వాత ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది మీ బాడీకి. బట్ తిన్న ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఎక్స్ట్రీమ్ ఫెటిక్స్ రావడము అంటే ఏంటి, చాలా నీరసం అయిపోవడము, లేదంటే చాలా బద్ధకంగా ఉండటము. అండ్ ఈ ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్ అనేవి హవర్స్ ఉండటం, అంటే ఈవినింగ్ వరకు ఇలానే ఉండటం. అంటే ఎస్పెషల్లీ మీరు తిన్న తర్వాత చాలా నిద్ర వచ్చేయడం, చాలా బద్ధకంగా ఉండటం, ఇవన్నీ జరుగుతున్నాయి అంటేనే మీరు తింటున్న ఫుడ్ అనేది సమ్వేర్ ఇట్స్ నాట్ మ్యాచింగ్ యువర్ బాడీ నీడ్స్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద సెకండ్ సిమ్టమ్, సెకండ్ సైన్. థర్డ్ థింగ్ ఈస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ చేంజెస్. ఇప్పుడు మీరు ఏం చేసినా, మేబీ తక్కువ ఫుడ్ తిన్నా, ఫ్రూట్స్ తిన్నా, వాట్ ఎవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ డైట్ మీరు ఏం చేసినా సరే మీ బాడీ అనేది వెయిట్ లాస్ చూపించకపోవడం. ఓకేనా? ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ చేసినా సరే మీ వెయిట్ చేంజ్ అవ్వకపోవడము. అండ్ వెయిట్ కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ గా ఫ్లక్చుయేట్ అవ్వడం, అంటే ఒకేసారి తగ్గటం, లేదంటే ఒకేసారి పెరగటం, సడన్ గా పెరగటము, సడన్ గా తగ్గటం. వీటి వల్ల కూడా అంటే ఇవి జరుగుతున్నాయంటే మన వాట్ ఎవర్ డైట్ వీఆర్ టేకింగ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ అనమాట. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి మూడ్ స్వింగ్స్ అండ్ ఇరిటబిలిటీ. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ హ్యాంగ్రీ. హ్యాంగ్రీ అంటే హంగర్ ప్లస్ యాంగ్రీ. సో మనకి ఆకలి వేసినప్పుడు కోపం రావడం బాగా, లేకపోతే కరెక్ట్ టైంకి మనం ఆకలి వేసినప్పుడు ఫుడ్ లేదనుకోండి, చాలా కోపం వచ్చేయడము. అది దేని వల్ల వస్తుందంటే హంగర్ వల్ల కోపం రావడము, లేదంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడము. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ఏమవుతుంది, జనరల్లీ ఉమెన్ ఎస్పెషల్లీ మూడ్ స్వింగ్స్ వస్తాయి. సడన్ గా డల్ అయిపోతారు. సడన్ గా అంటే ఆనందం కూడా సడన్ గా వస్తుంది, లేకపోతే డల్ సడన్ గా అవ్వటము. ఎమోషనల్ గా స్టేబుల్ గా ఉండరు అనమాట. అండ్ కాన్స్టెంట్ ఇరిటబిలిటీ, చాలా చికాగా ఉండటము, ఆన్ గోయింగ్ నెగిటివ్ ఎమోషన్స్, చిన్న చిన్న వాటికి కూడా చాలా చికాకు పడటం. ఇది జరుగుతున్నాయంటే దెన్ మీరు తీసుకున్న డైట్ అనేది మీకు సూట్ అవ్వట్లేదు. అండ్ ఫైనల్లీ ఫ్రీక్వెంట్ క్రేవింగ్స్ అండ్ హంగర్. సో మీరు ఈట్ మీల్, మీరు తిన్నప్పుడు సాటిస్ఫై ఉండటము, తిన్న తర్వాత ఎమ్మటే ఆ, ఒక ఎంటీ ఫీలింగ్ రావడము, మళ్ళీ ఆకలి వేయడము. ఆకలి కూడా ఎలా, స్పెసిఫిక్ ఫుడ్స్ అంటే షుగర్ ఫుడ్స్, మేబీ ఇప్పుడు బిర్యానీయే తినాలి, లేదంటే ఐస్ క్రీమ్ తినాలి, లేదంటే డ్రింక్ తాగాలి, ఇలాంటి ఇంటెన్స్ క్రేవింగ్స్ అది కూడా స్పెసిఫిక్ ఫుడ్ మీదే రావడం అనమాట. వీటి వల్ల అండ్ స్నాక్ హంటింగ్. సో కాన్స్టెంట్గా యూఆర్ సర్చింగ్ ఫర్ స్నాక్స్. ఈవినింగ్ అవ్వగానే యూ వాంట్ గో అవుట్ అండ్ ఈట్ సంథింగ్, ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నా యూ వాంట్ ఈట్. అంటే ఇఫ్ ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దిస్ ఎవ్రీ డే, దెన్ ఈ ఫ్రీక్వెంట్ క్రేవింగ్స్ అండ్ హంగర్ కూడా ఇది అవుతుంది అంటే మీరు తీసుకున్న డైట్ అనేది మీకు సెట్ కావట్లేదు. సో దీస్ ఆర్ 5 కైండ్ ఆఫ్ సైన్స్ దట్ మీరు తీసుకున్న ఫుడ్ అనేది మీకు ప్రాపర్గా సెట్ అవ్వట్లేదు అని అర్థం. ఓకేనా? సో మీ ఫ్యామిలీలో ఆర్ మీకు కానీ ఎవరికైనా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, లైక్ ఒబెసిటీ, డయాబెటీస్ ఆర్ థైరాయిడ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉండి మీరు ఒక సొల్యూషన్ కోసం వెతుకుతుంటే కింద డిస్క్రిప్షన్లో యూ కెన్ ఫైండ్ మై నెంబర్ ఆర్ యూ కెన్ ఫైండ్ ఎ ఫామ్. ఆ ఫామ్ ఫిల్ చేసినా, లేదంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా, you can talk to me one on one and you can discuss that issue in detail. So that's it from my end. And రేపు ఇంకొక వీడియోతో I'll come up and have a great day.